జ్ఞానం, పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. వినుచున్న మాకు వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసును దయచేయమని, విన్న మాటలు మా మనసులో భద్రపరుచుకుంటూనైనా కొందరికైనా చెప్పే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీ కుమారుడు చెప్పుచుండగా మాట్లాడే రీతిగా ఉన్నవో లేదోనైనా గ్రహించుకునే మంచి జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. నైనా ఇదిగోండి తండ్రి, నైనా సంఘం మేమంతానైనా ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, ఇదిగోనైనా మరొకసారి సంఘం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈ కూడిక అంతట్లో మీ హస్తం తోడించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారని క్రీస్తు పేరిటి ప్రార్థన అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు తండ్రి స్తుతులు నాయన, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతట్లోనూ తండ్రి కాచి కాపాడి ఉన్నారు నాయన, మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మిమ్మల్ని తండ్రి స్తుతించుకుంటకు, గణపరుచుకుంటకు నాయన, మేము తండ్రి వాక్యం నేర్చుకునేటకు నాయన కూర్చొని ఉన్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి పాటలతో గణపరిచి ఉన్నాము నాయన. తండ్రి ఇప్పుడు వాక్యంలోనికి వెళుచున్నాము నాయన, మీ సహాయమును దయచేయండి తండ్రి. కృప చూపించండి అయ్యా, తోడుగా ఉండండి తండ్రి. అదేవిధంగా తండ్రి పాస్టర్ గారి కుటుంబాన్ని తండ్రి క్షేమంగా చేర్చి ఉన్నారు తండ్రి ఇంటికి తండ్రి. ఆయన ప్రయాణాల్లో మీరు తోడుకుంటున్నారు నాయన, మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి సంఘ బిడ్డలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంఘ బిడ్డల్లో నాయన ఎవరైనా తండ్రి అనారోగ్యంగా ఉంటే తండ్రి ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి. ఇంకా తండ్రి ప్రార్థనా సహాయం కోరిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా తండ్రి మీకు ఇష్టమైతే నాయన శుద్ధులుగా చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశీర్వదిస్తారని తండ్రి. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకుంటారని క్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ప్రభునందు ప్రియులారా, ప్రార్థించిన వారికి క్రీస్తు యేసు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మార్కు సువార్తలోని మాటలను మనం మరి అభ్యసిస్తున్నాము, జాగ్రత్తగా వాటిని ధ్యానిస్తున్నాం. ప్రియులారా, మనకున్న కొంచెం జ్ఞానముతో కొద్ది విషయాలు మాత్రమే, కొంతవరకు మాత్రమే ధ్యానించుకొనగలుగుతున్నాము. ప్రియులారా, గత వారం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి మనం చూస్తే ప్రియులారా, మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుంచి చదువుతున్నామండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలారా, యేసుప్రభు వారు తన శిష్యులను పిలిచి, ఇంకా జనసమూహమును కూడా పిలిచి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడండి.
నన్ను వెంబడింపగోరువాడు. నన్ను వెంబడించాలని అనుకుంటే, ఎవడైనాను నన్ను వెంబడించాలనుకుంటే, ఎవడైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడండి. మొట్టమొదటిగా తన్ను తాను ఉపేక్షించుకొని అన్నాడు. ప్రియులారా, ఎవరైనా యేసు ప్రభువుని వెంబడించాలనేటువంటి ఆలోచన ఉంటే మొట్టమొదటిగా ఏమని తెలియజేస్తున్నాడు? తన్ను తాను ఉపేక్షించుకొని అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే యేసు ప్రభు వారిని వెంబడించు వారు ఎలా ఉండాలన్నమాట? తన్ను తాను ఉపేక్షించుకుని వారై ఉండాలనేది ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క చిత్తం. ప్రియులారా, ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా ఆ మాట వ్రాస్తున్నాడు. చూద్దాం ప్రియులారా, 16వ అధ్యాయము 24వ వచనాన్ని. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా అంటున్నాడు. చూసారా? అంటే నన్ను వెంబడించాలనుకునేవాడు ఎవడైనా ఉంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అన్నాడండి. ప్రియులారా, యేసు ప్రభువారిని వెంబడించటం అంటే ఏదో సాధారణమైన విషయం అనుకుంటారేమో. అర్థమైందండి? మొట్టమొదటిగా వెంబడించేటువంటి వాడికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఉపేక్షించుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. యేసు ప్రభు వారిని వెంబడించాలనుకునేవాడు ఎవరైనా సరే, యేసు ప్రభు వారిని వెంబడించాలనుకునేవాడు ఎవరైనా సరే మొట్టమొదటిగా తను తాను తగ్గించుకోవాలి లేదా ఉపేక్షించుకోవాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియులారా, హెచ్చించుకునేవాడు కాదు ప్రభు దగ్గరికి వచ్చేవాడు. ఎందుకంటే ప్రభువు కూడానండి తగ్గించుకున్నారు. మన ప్రభువు కూడా, ప్రభు అయిన క్రీస్తు వారు కూడానండి తగ్గించుకున్నారు. ప్రియమైన దేవుని ప్రియులారా, పరలోకములో ఉండవలసిన వాడైనా, ఏమండి, పరలోకాన్ని విడిచిపెట్టవలసిన వాడు కాదు, పరలోకంలోనే ఉండవలసినటువంటి వాడు. కానీ తను తాను తగ్గించుకొని మరి తను తాను రిక్తునిగా చేసుకుని భూమి మీద ప్రవేశించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనసు ఏంటి? ఆయన మనసును గురించి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును ధరించుకోండి అని చెప్పి, మీరును కలిగి ఉండండి అని చెప్పి, ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించాడంట, తను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. అలాగే ప్రభువును వెంబడించాలనుకునేవాడు కూడా వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలనేది ప్రభువు నేర్పిస్తున్నటువంటి ఒక విధి. ప్రియులారా, ఒక తగ్గింపు జీవితం. అర్థమైందా ప్రియులారా? వెంబడించటం అంటే, ప్రభువును వెంబడించటం అంటే చిన్న విషయం కాదు. ప్రభువును వెంబడించటం అంటే చిన్న విషయం కాదు. రెండో మాట ఏమన్నాడు తెలుసా అండి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. చూసారా? అప్పుడప్పుడు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తుంటారు. అవునా? స్పెషల్ ఆఫర్స్ చెప్పందే అక్కడికి మనం కొనడానికి వెళ్ళాం. మనిషి యొక్క మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని అలుసుగా తీసుకుని వాళ్ళు, అదే అవకాశంగా తీసుకుని వాళ్ళు వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. అంతేనండి? అలాంటి వ్యాపారం కాదు ఇది. ప్రభువు దగ్గరకు రావడం అంటే ప్రియులారా అలాంటిది కాదు ప్రియమైన దేవుని ప్రియులారా. ఇది త్యాగముతో కూడినటువంటి నిర్ణయం, సాహసముతో కూడినటువంటి నిర్ణయం. ప్రభువును వెంబడించడం అంటే త్యాగముతో కూడినటువంటి నిర్ణయం లేదా సాహసముతో తీసుకున్నటువంటి నిర్ణయం. సాహసముతో నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం?
ఏమండి, అది ఎంత ప్రమాదం అన్నప్పుడు సాహసం, అది మన వల్ల జరగకపోవచ్చు, కానీ సాహసం చేయడం నిజంగా ప్రభువు దగ్గరికి రావడం అంటే ప్రియులారా నిజంగా సాహసమేనండి. ఇది ఎవరికి తెలిసే విషయం? ప్రభువుని నమ్మడం అంటే చిన్న విషయం అనుకుంటున్నామండి మనం. ప్రభువుని నమ్మడం అంటే, ప్రభు దగ్గరికి రావడం అంటే రోజు ప్రార్థించటం, పాట పాడటం, బైబిల్ చదువుకోవడం అంతే అనుకుంటాం మనం కదా. మరి ప్రవర్తన విషయానికి వస్తే ప్రవర్తన కావాలంటున్నాడు దేవుడు కదా. ప్రవర్తన కావాలనుకుంటున్నాడు. ఆ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కావాలనుకుంటున్నాడు? ఉపేక్షించుకున్న ప్రవర్తన. మేమెలా ప్రవర్తించాం ప్రభువా, మేము ఎలా ఉండం ప్రభువా అంటే, ఇదిగో నేనే మాదిరి అన్నాడు ఆయన. అర్థమైంది ప్రియులారా? ప్రభువే మాదిరి, మనకి మాదిరి ఉంచిపోయాను అనే మాట మనకి వ్రాయబడింది ప్రియులారా. మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మాదిరి ఇదిగో ఆయన తగ్గించుకున్నాడు, మనల్ని కూడా తగ్గించుకోమన్నాడండి. నన్ను వెంబడించాలనుకున్నవాడు ప్రభువు యొక్క అడుగుజాడల్లో నడవాలనుకునేటువంటి వారు ఎవరైనా సరే ప్రియులారా ఉపేక్షించుకోవాలి. ఏమంటే యెషయా గ్రంథకర్త అయినటువంటి యెషయా గారు రాస్తూ, సంఘం అనేటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి రాజ్యములో, సంఘం అనేటువంటి రాజ్యములో ప్రజలు ఎలా ఉంటారో అనేది ఒక చక్కగా వర్ణించాడు ప్రియులారా. చాలా వివరంగా వివరించాడండి. మాట మీకు అర్థమవుతుంది కదా. యెషయా గారు తన గ్రంథములో సంఘాన్ని గురించినటువంటి భవిష్యత్తు జ్ఞానం అప్పుడు చెప్పాడండి. యెషయా గారు చాలా విషయాలు చెప్పారు రాజ్యాన్ని గురించి. సంఘం స్థాపిస్తానని, సంఘం ప్రభువు ద్వారా క్రీస్తు ద్వారా స్థాపించబడబోతుందని, అదే రాజ్యము అని ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఎన్నో విషయాలు చెప్పాడండి. ఎన్నోసార్లు ప్రవచించాడండి. ఎన్నో ప్రవచనాలు యెషయా గ్రంథంలో రాయబడ్డాయి ప్రియులారా. ఆ రాజ్యములో ఉన్నటువంటి సభ్యులు ఎలా ఉంటారో తెలుసండి? పెద్ద గొప్ప వాళ్ళైనా సాధారణ వ్యక్తులుగా మారిపోతారు అనేది అక్కడ రచయిత యొక్క దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనమా 7వ వచనం చదవండి. 7 చూడండి అక్కడ. ఇదిగో చూడండి, ఆవులు ఏలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకును. అమ్మా, ఎద్దు మేయినట్లు సింహము కూడా గడ్డి మేస్తుందంటండి. ఇదేదో 80 బ్రహ్మం చరిత్ర అనుకుంటున్నారా? కాలజ్ఞానం అనుకుంటున్నారా? ఎవరిదో కాలజ్ఞానం అనుకుంటున్నారా ప్రియులారా? కాదు. యెషయా గారు చెబుతున్నటువంటి ఈ జ్ఞానం ఏంటంటే తెలుసా ప్రియులారా? ఇదేంటంటే సంఘములో ఉండబోతున్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావాలు. ఈ అధ్యాయాన్ని మనం చూస్తే సంఘములో ఉండేటువంటి వ్యక్తుల యొక్క స్వభావం, ఎలుగులు ఆవులు కూడి మేస్తాయంటండి, కలిసి మేస్తాయట. ఎలా సాధ్యం? ఆవు సాధువు జంతువు, ఎలుగుబంటులవి. తర్వాత ఇంకేమన్నాడు చూడండి కిందకి, 6వ వచనం చదవండి. తోడేలు, అదిగో చూసారు ఏమంటున్నాడు? తోడేలు అంటండి గొర్రె పిల్ల యొద్ద వాసం చేస్తుందంట. ఎలా సాధ్యం అది? ఏదో అనుకోకండి మీరు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఏవో జంతువులన్నీ కలిసి మేస్తాయి, కలిసి ఉంటాయి అని జంతువుల గురించినటువంటి భవిష్యత్తు జ్ఞానం కానే కాదు ప్రియులారా. ఏమండి, జంతువుల గురించినటువంటి భవిష్యత్తు జ్ఞానం కాదు ఇది. ఎవరి గురించి చెప్తున్నటువంటి భవిష్యత్తు జ్ఞానం? సంఘములో ఉండవలసినటువంటి వ్యక్తుల యొక్క స్వభావాలను వర్ణిస్తూ చెబుతున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవి ఏమంటున్నాడండి అక్కడ? తోడేలంట
గొర్రె పిల్ల యొద్ద వాసం చేస్తుంది. అంటే తోడేలు అనగానే క్రూర జంతువు. క్రూర జంతువు ఎక్కడ కలిసి వేస్తూ ఉంటుంది? అంటే ఎంత గొప్పవాడైనా, ఎంత క్రూరుడైనా సంఘానికి వచ్చేసరికి ఎలా ఉంటాడు? సంఘములోకి వచ్చేసరికి ఎలా ఉంటాడు? ప్రభువు దగ్గరికి వచ్చిన వాడు ఎలా ఉంటాడు? ఉపేక్షించుకుంటాడు. తన క్రూర స్వభావాన్ని వదులుతాడు. అవునా కాదు చెప్పండి? ప్రభువు నమ్మకముందు ఒకవేళ క్రూరుడై ఉండొచ్చు, ప్రభువు నమ్మకముందు ఒక దోషి అయి ఉండొచ్చు, ప్రభువు నమ్మకముందు ఒక దుష్టుడుగా క్రూరుడుగా బ్రతికుండొచ్చు. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత వాడి యొక్క స్వభావం స్థితి ఎలా ఉంటుందంటే సాధువైన స్వభావం. క్రూరుడే గొర్రెపిల్లతో వాసం చేస్తాడు. వాస్తవానికి క్రూర జంతువు గొర్రెపిల్లని ఏం చేయాలి? తినేయాలి, చంపి తినేయాలి. కానీ తినదంట. చూసారు ప్రియులారా? జంతువుల గురించి చెబుతున్నటువంటి మాట కానే కాదు ఇది ఎవరి గురించి చెబుతున్నటువంటి మాట? ఇది సంఘములోని సభ్యుల యొక్క ప్రవర్తనను గురించి రాస్తున్నటువంటి మాటలు ప్రియులారా. ఇవన్నీ ఈ అధ్యాయంలో 11 అధ్యాయంలో మీరు చదివితే అదే అర్థమవుతుందండి. అర్థమైంది ప్రియులారా? యెషయా 11:1లో యెషయి ముద్దు నుండి చిగురు పుడుతుంది, వాని వేరు నుంచి అంకురం ఎదుగు ఫలిస్తుంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన ఫలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును అన్నాడు. చూడండి ప్రియులరా, అతని మీద నిలిచును. కాబట్టి అతను ఏం చేస్తాడు? ఒక రాజ్యాన్ని కడతాడు. ఆ రాజ్యంలో ఉండేటువంటి సభ్యులు ఎలా ఉంటారు? ఇదిగో ఒకవేళ ముందు క్రూరుడిగా బ్రతికుండొచ్చు, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అతను ఒక సాధువు అయిపోతాడు. అర్థమవుతుందా ప్రియులరా? సాధువైపోతాడు, సాధువైన వ్యక్తిగా మారిపోతాడు ప్రియులరా. ఎంత క్రూరుడైనా సరే అలా మారిన వాళ్ళు ఉన్నారండి. ఒకప్పుడు ప్రభు నమ్మకం ముందు దుష్టులుగా బ్రతికి ప్రభువులోకి వచ్చి చివరికి ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడినటువంటి త్యాగమూర్తులు ఉన్నారు ప్రియులరా. ప్రభువు కొరకు ప్రాణం కూడా ఇచ్చేస్తానని ప్రభువు కొరకు సిద్ధపడినటువంటి వాళ్ళు. ప్రభువుని నమ్మకం ముందు ఎందరో ప్రాణాలు తీశారు. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువు కొరకు ప్రాణం పోయినా పర్వాలేదు, అనేకులను బ్రతికిస్తాను అని ధైర్యంగా నిలబడి మరి తాను ఉపేక్షించుకున్న వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమైందా? అంటే సంఘములోనికి వచ్చేవాడు, ప్రభువులోనికి వచ్చేవాడు, ప్రభువుని వెంబడించాలనుకునేటువంటి వాడు ఎలా ఉండాలని ప్రభువు కోరుకుంటాడంటే వెంబడింపగోరువాడు. అర్థమైందా? వెంబడింపాలనుకుంటున్నావా? ఉపేక్షించుకో. రెండోది ఏంటంటే తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపబలిను అన్నాడు. చూడండి ప్రియులారా, సిలువ అనగానే శ్రమలకు గుర్తు ప్రియులారా. ఇది ప్రభువు శ్రమ పడ్డాడు, శ్రమలు అనుభవించాడు, సిలువలో శ్రమలు అనుభవించాడు ప్రియులారా. అర్థమైందా? కొరడా దెబ్బలు, పిడి గుత్తులు, ఏమండి, ఉమ్ములు, ముళ్ళ కిరీటం, ఏమండి, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, ఏమండి, ప్రక్కలో బల్లెపు పోటు, ఎంతో శ్రమ అనుభవించాడు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుప్రభు వారు. అంత శ్రమ. ఇప్పుడు ఆయనను వెంబడించాలనుకునేవాడు కూడా ఇటువంటి శ్రమను నేను కూడా అనుభవిస్తాను అని సిద్ధపడాలి. అర్థమైందండి? తాను తగ్గించుకోవాలి, ఉపేక్షించుకోవాలంటున్నాడు, తన సిలువను ఎత్తుకోవాలన్నాడు. ఆయన సిలువ కాదు ఎత్తుకోవటం,
ఆయన సిలువెత్తుకున్నాడు కదా, నేను కూడా సిలువెత్తుకుంటానంటే కాదు. నువ్వు మరి ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు శ్రమ పడడానికి సిద్ధపడిపోవాలి. ఆయన నా కొరకు శ్రమ పడ్డాడు కదా, ఆయన నా కొరకు శ్రమ పడ్డారు కదా. ఆయన సిలువలో మేకులు కొట్టించుకున్నాడే, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడే, బంగారు కిరీటం పెట్టబడవలసింది ఆయనకి, కానీ ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. అంత త్యాగం చేశాడే. ఆయన కోసం నేను కష్టపడలేనా, శ్రమ పడలేనా అని శ్రమ పడడానికి సిద్ధపడమన్నాడండి. సిద్ధపడండి, అలాంటి వాడు నన్ను వెంబడించాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడండి. వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తల సిలువలు ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఏమండి, వెంబడించాలనుకునేటువంటి వాడు తన ప్రాణాన్ని లెక్క చేయకూడదు. ఇక్కడ చెప్తున్నాడు, అదే చెప్తున్నాడండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును అన్నట్టు. చూడండి ప్రియులారా, అదే తన సిలువలు ఎత్తుకోవడం అంటే ఏంటి ఇక్కడ? ఏమండి, తన ప్రాణాన్ని ప్రేమించకపోవడం, అంతే కదండి. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. అర్థమైందండి? తన ప్రాణాన్ని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? శ్రమ పడడానికి ఇష్టపడ్డండి, ఇష్టపడ్డు కదా. అదే సిలువను ఎత్తుకున్నవాడు ప్రాణం పోయినా పర్వాలేదు. ఏమండి, దక్కించుకుంటాడు. ఎలాగో చూడండి, దాన్ని వివరణ ఇస్తున్నాడు చూసారా. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. రక్షించుకోవడం అంటే ఎలాగా? అంటే ఏ శ్రమలో అనుభవించకపోవడం. ఏమండి, ప్రభు కొరకు ఎటువంటి శ్రమ, ఎటువంటి కష్టము పడకపోవడం, సిలువను ఎత్తుకొనకపోవడం. అలా రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు ఉన్నాడా? అయితే ఉంటే అలా పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు అని చెప్తున్నాడు ప్రియులారా. ఎవడైతే ప్రభువు నిమిత్తము సువార్త నిమిత్తము ఎవరైతే శ్రమ పడతారో, తన సిలువను ఎత్తుకొని ఎవరైతే వెంబడిస్తారో వాడు దాన్ని రక్షించుకుంటాడు. వీటి యొక్క భావం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్రియులారా. ఎవరైనా ప్రభువును వెంబడించాలనుకుంటున్నారా? వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకోవాలి. తన సిలువను ఎత్తుకొని నన్ను ప్రభువును వెంబడించాలంటున్నాడు. ప్రభువును ఎలా వెంబడించాలి, ఎలా వెంబడించమన్నాడంటే, ఇదిగో చూడండి, తన ప్రాణమును రక్షించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటావు. అంటే ఏ శ్రమ అనుభవించకుండా ప్రభువు కొరకు జీవితాన్ని ఇలాగే సాగించేద్దాం అనుకుంటే, ఎందుకు వచ్చింది శ్రమ మనకి అనుకుంటే పోగొట్టుకుంటావు. ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. అర్థమైందండి? ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాడండి, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, ఆ వ్యక్తి ఎవరంటే, ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకుంటే తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అన్నాడు. సర్వలోకమును సంపాదించుకున్నాడంట, ప్రాణం పోగొట్టుకున్నాడంట. అంతేనా? ఏం ప్రయోజనం అతనికి? సర్వలోకమును సంపాదించుకున్నాడు, వాని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ప్రభువుతో పని లేదు అతనికి. ఎవరి మీద, దేని మీద ఉండిపోయాడు ఎక్కువగాని? సంపదలు ఉండిపోయాడు. సర్వలోకంపై దృష్టి పెట్టేశాడు, లోకం మీదే ఎక్కువ ఆశ. అలాగా ఏం చేశాడు? దాన్ని పోగొట్టుకున్నాడు. వారికి ఏం ప్రయోజనం? అయితే ఏమంటాడంటే, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు రక్షించుకుంటాడు. సిద్ధపడిపోయారండి అపోస్తలులు, ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడిపోయారు, ఇష్టపడిపోయారండి.
సువార్త నిమిత్తము ప్రాణం పోయినా పర్వాలేదు, మేము ప్రకటిస్తాం. మా ప్రాణం పోయినా పర్వాలేదు, మా దేహంలో ఊపిరున్నంత వరకు ప్రభువును ప్రకటిస్తాం, ప్రకటించకుండా ఉండలేమని ధైర్యంగా నిలబడ్డారు అపోస్తలుడు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా, మనం కూడా ప్రభు కొరకు నిలబడాలి ప్రియులారా. ప్రాణం ఉన్నంత వరకు ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు నిమిత్తము, ఆయన సువార్తను ప్రకటించు నిమిత్తము ప్రయాసపడాలి ప్రియులారా. ఏమండి, సర్వలోకమును సంపాదించుకుని దాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏ ఉపయోగం లేదు, మనకి ఏం ప్రయోజనం? అయితే నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకునుడు అన్నాడు ప్రియమైన దేవుని ప్రియులారా. ఇక 37వ వచనం, మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఏమి ఇవ్వగలడు? ఏమైనా ఇవ్వగలమా? తన ప్రాణానికి ప్రతిగా ప్రభువా నీ కొరకు ఇంకోటి ఏమైనా ఇస్తానంటే ఏమి ఇవ్వగలమండి? ప్రాణం ప్లేసులు ఇంకోటి పెట్టడానికి ఏమీ లేదు. ఏమి ఇవ్వాలి ప్రభువుకి? సువార్త నిమిత్తము ప్రాణం పోయినా పర్వాలేదు, సర్వలోకము నిమిత్తము, సర్వలోక మానవాళి నిమిత్తము ప్రభువు తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు ప్రియులారా. ప్రాణం పోగొట్టుకున్నాడు కదండి. సర్వలోకము నిమిత్తము, సర్వలోక మానవాళి కోసం ప్రభువు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ప్రియులారా. అర్థమైందా? ఇప్పుడు ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వగలుగును? ఆ ప్లేసులు ఇంకోటి ఏమైనా పెట్టగలడా? ఏమీ లేదు. ఏమి ఇవ్వగలడండి? ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును అన్నాడు చూడండి ప్రియులారా. అందుకే మరి ఆ ప్రాణం ప్లేస్లో ఇంకేమీ పెట్టలేడు. కాబట్టి ఆ ప్రాణాన్ని దక్కించుకోవాలి అని అంటే ప్రియులారా, ప్రభువు యొక్క పనిని చెయ్యాలంటున్నాడండి. తను తాను ఉపేక్షించుకోమంటున్నాడండి. సిలువనెత్తుకొని వెంబడించమంటున్నాడండి ప్రభువుని. ఒకవేళ వెంబడించాలనుకుంటే ఎవరైనా, అర్థమైందండి? ప్రభువుని నమ్మడమే కాదు, ప్రభువుని ఏం చేయాలి? వెంబడించాలి. ప్రభువు చేసినటువంటి పని మనము చేయాలి. ఆలోచించండి ప్రియులారా. దెయ్యాలు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాయి. దెయ్యాలు కూడా యేసుప్రభువారు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాయి, నమ్ముతున్నాయి. కానీ వెంబడిస్తాయేంటి? వెంబడించవు. ప్రియులారా, ఈరోజు మన యొక్క నమ్మకం కూడా అలాగే ఉంటే దెయ్యముల నమ్మకం వంటి నమ్మకమే మనదవుతుంది. నమ్మడమే కాదు, ఆయన్ని వెంబడించాలి. అర్థమైందండి? ఆయనను వెంబడించాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? ఇదిగో, నువ్వు ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకుని వెంబడించాలి. అది చూసారా ప్రభువుని వెంబడించడం అంటే? ప్రభువుని వెంబడించారండి శిష్యులు వెంబడించారా? సమస్తమును వదిలిపెట్టి వెంబడించారా ఆయన్ని? ఆస్తులు, కుటుంబాలని, వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ చేతి వృత్తులను అన్నిటినీ వదిలేసి వెంబడించారు ప్రభువుని. అవును కదా? వెంబడించారు ప్రియమైన దేవుని ప్రియులారా. ఆలోచించిన ప్రియులారా, తన్ను తాను ఉపేక్షించుకోమన్నాడు, తన సిలువనెత్తుకుని వెంబడించమంటున్నాడు. 37వ వచనంలో ఏమంటున్నాడు? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?
అన్నాడు చూడండి. అంటూ 38వ వచనం చూద్దాం ప్రియులారా. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి తన మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఆలోచించండి ప్రియులారా. 38వ వచనంలో వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో. చూసారు ప్రియులారా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభువుని గురించి ప్రకటించటానికి సిగ్గుపడే వాళ్ళు ఉంటారా? ఉంటారు ప్రియులారా. ఇక్కడేమన్నాడు చూడండి, ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు, నన్ను గూర్చి నా మాటలను గూర్చియు. ఏమండి, అందుకే పౌలు ఒక మాట రాస్తాడండి, పేతురు గారు మాట రాస్తూ మాట, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించక. ఏమండి, ఎవడైనా సరే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించకండి అన్నాడు. సిగ్గుపడకండి, ఆ పేరును బట్టి తండ్రిని మహింపరచండి అన్నాడండి. అర్థమైందా? ఏంటది? బాధ అనుభవించిన ఎడల. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 1 పేతురు పత్రిక అది చదివేద్దాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. చూడండి ప్రియులారా, అంటే క్రైస్తవుడు అయిన తర్వాత చాలా కష్టాలు వచ్చేసేయండి. అప్పుడు ఏం చేయకూడదు? మనం సిగ్గుపడకూడదంటండి. సిగ్గుపడకూడదంట. చదువుదాం. ఆ పేరును బట్టే, ఏ పేరును బట్టి అయితే సిగ్గుపరచడానికి చూశారో ప్రజలు, శ్రమ పెట్టారో, బాధ పెట్టారో, ఆ పేరును బట్టే దేవుని మహింపరచమన్నాడండి. ఏ పేరును బట్టి అయితే మనల్ని శ్రమ పెడుతున్నారో, బాధ పెడుతున్నారో, ఆ పేరును బట్టే దేవుణ్ణి మహింపరచండి అన్నాడండి. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు ప్రియులారా? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో. చూసారు ప్రియులారా, వ్యభిచారమును పాపమును చేసేటువంటి ఈ తరం ఉంది. ఈ తరములో వ్యభిచారము పాపము చేసేటువంటి ఈ తరములో నన్ను గూర్చి నా మాటలను గూర్చి ఎవరైతే సిగ్గుపడతారో వారిని గూర్చంటండి. వారిని గూర్చి ఎప్పుడు సిగ్గుపడతాడంటండి? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడంటండి. అప్పుడు సిగ్గుపడతాడంట. మరి అంతే కదా. నేనే ప్రభువా అన్నామనుకోండి, నువ్వా అంటాడు. అప్పుడు అర్థమైందండి? సిగ్గుపడతాడంట. అంటే ప్రియులారా ఆలోచించండి, ఎవ్వరు కూడా ప్రభువు యొక్క మాటను ప్రకటించుటకు సిగ్గుపడకూడదు. ఎందుకు సిగ్గుపడకూడదు? ఏమంటే ధైర్యంగా ప్రకటించవలసినటువంటి మాట ఇది. ధైర్యంగా చెప్పవలసినటువంటి మాట. చాలా సందర్భాల్లో మనమే అంటాం కదండి, నాకేంటి భయం, ధైర్యంగా చెప్తాను నేను అంటాం.
అదే మాటను, ప్రభు మాటను ధైర్యంగా చెప్పన్నాడండి. అంటాం మనం, నాకేంటి భయం అంటాం. ఇప్పుడు ప్రభువును గూర్చి ప్రకటించడానికి కూడా నాకేంటి భయం అన్న ధైర్యంగా ఉండాలి మనం. ఈ తరం వారిలో నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడు ఎవడైనా ఉంటే వాని గూర్చి నేను కూడా సిగ్గుపడతాను. ఎప్పుడు అనుకున్నారు? తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను అన్నట్టు చూడండి ప్రియులారా. అప్పుడు సిగ్గుపడతాను. దూతల ఎదుట మనం ఎవరమో అన్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటండి? అంతేనా? ఇప్పుడు ఆ రోజు చాలామంది అంటారంటండి, ప్రభువా, యేసుప్రభు వారి దగ్గర, యేసుప్రభు వారి రాకడలో, యేసుప్రభు వచ్చేస్తారు కదా, ఆయన రాకడ సమయంలో చాలామంది అంటారంట, ఏమని? ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా ప్రభువా? మీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా ప్రభువా? మేము మీ నామమును ప్రవచించాము, మీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాము, మీ నామమున అద్భుతాలు చేశాం, మేము అనేకమైన స్వస్థతలు చేశాం కదా ప్రభువా, మేము తెలియదా? ఎన్నడూను ఎరుగను. అర్థమైందండి? ఎన్నడూ ఎరుగను మిమ్మల్ని, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వానితో చెప్పుదును అన్నాడు. చూడండి ప్రియులారా, అదే జరగబోతున్నది. తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. అదే మరి సిగ్గుపడటం అంటే, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అంటాడండి. అందరి ముందు ఆ మాట అనేసరికి ఎంత ఫీల్ అయిపోతాం ఏమండి? మనిషి యొక్క లక్షణం ఏంటంటేనండి, అందరి ముందు ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది ముందు చిన్న మాట అంటే ఎంత ఫీలింగ్ వచ్చేద్దాం. అవునా కాదు చెప్పండి? వచ్చేస్తుందా? మనలో ఎవరికైనా అలాంటి ఫీలింగ్ వస్తుందా? వస్తుంది. చిన్న మాటకి ఎంత ఫీల్ అయిపోతే, చిన్న చిన్న మాటలకి ఎంత ఫీల్ అయిపోతే ప్రియులరా, ప్రభువు కోసం ప్రకటించకపోతేనంటండి, దూతల ముందు, కోటాను కోట్ల దేవదూతల ముందు, దేవదూతలతో పాటు వస్తాడైనా, పరిశుద్ధ దూతలతో పాటు వస్తాడైనా. అలా వచ్చినప్పుడు నువ్వెవరవో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, ఆ పరిస్థితి ఏంటో ఊహించండి ప్రియులారా. ఇక్కడ చిన్న మాటకు మనం వేరేగా ఫీల్ అయిపోయామనుకోండి, ఇక్కడ మనం సరి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అర్థమైందండి? ఒకరినొకరు సరి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడైతే. కానీ ఆ క్షణమైతే ఒకసారి ఊహించండి ప్రియులారా, యేసుప్రభు రాకడ ఆ క్షణములో యేసుప్రభు వారు మీరెవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, కోట్ల దూతల ముందు దూతలంటే కొంచెం మంది ఉంటారనుకుంటున్నారేమో, కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రియులారా, కోటాను కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ ముందు సిగ్గుపడితే మన పరిస్థితి ఏంటి చెప్పండి? అప్పుడు ఏమన్నా దిద్దుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉండవు. ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. అందుకే తన నిమిత్తము, ప్రభు నిమిత్తము, సువార్త నిమిత్తము ప్రభు అంటున్నారండి. ఏమంటున్నారు చూడండి, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. పోగొట్టుకున్నావా? రక్షించుకుంటావు. దాన్ని రక్షించుకోవాలనుకుంటావా? పోగొట్టుకుంటావు అని చెప్తున్నాడు ప్రియులారా. యేసుప్రభు వారు ప్రజలను ఆహ్వానిస్తూ ఏమన్నాడు? నన్ను వెంబడించాలనుకుంటే, నన్ను వెంబడించాలనేటువంటి కోరిక ఎవరికైనా ఉంటే, నన్ను వెంబడించగోరువాడు ఎవడైనా ఉంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడండి. ఇదే ఆయన యొక్క ఉద్దేశం ప్రియమైన దేవుని ప్రియులారా. ఆయన వెంబడించాలంటే అర్హతలేంటి? తన్ను తాను తగ్గించుకోవాలి. రెండవదిగా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి.
అంటే తన సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడించడం అంటే ప్రభువు నిమిత్తము, సువార్త నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకునే విధంగా సిద్ధపడిపోవాలి ప్రియులారా. శ్రమ పడాలి. ఏమండి? అప్పుడు రక్షించుకుంటాం ప్రాణాన్ని. లేదంటే లోకంలో బ్రతుకుతామా? సర్వలోకం సంపాదించుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏమీ లేదు. ప్రాణం పోగొట్టేసుకున్నాడు. పోనీ ప్రాణానికి ఏమైనా ప్రతిగా ఇంకోటి ఏమైనా ఇవ్వగలుగుతాడా? అది లేదు. కాబట్టి ప్రియులారా, దాన్ని రక్షించుకోవటానికి మనం ఏం చేయాలంటే ప్రభువును వెంబడించాలి. వెంబడించాలంటే తను తాను తగ్గించుకోవాలి, తన సిలువనెత్తుకొని వెంబడించాలి. రైట్ ప్రియులారా, ఇక 9వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం ప్రియులారా. ఇక 9వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం. దయచేసి జాగ్రత్తగా వినాలి ప్రియులారా. 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను అన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో కూడా 16వ అధ్యాయము 28వ వచనంలో కూడా చూడండి ప్రియులారా. 16వ అధ్యాయము 28 28వ వచనం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని నేను. నిశ్చయముగా అనేటువంటి మాట గమనించాలి మీరు. అంటే యేసుప్రభు వారు మాట చెప్పారు అంటే అది ఖచ్చితం, అబద్ధాలు ఉండవు ఆయన నోట. ఆయన ఏమంటున్నారంటే ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అన్నాడండి. ఖచ్చితం ఇది అన్నాడు. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నాడంటే, కొందరు అంటే ఇక్కడ జనసమూహం ఉన్నది, శిష్యులు ఉన్నారు ప్రియులారా. అదే 8వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. 8వ అధ్యాయం 34వ వచనంలో మార్కు సువార్త 8:34 ఏం రాయబడింది? అంతటా తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి అన్నాడా? అంతటా ఆయన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి అన్నాడు. అంటే అందరూ ఉన్నారు అక్కడ, జనసమూహం ఉన్నది, శిష్యులు ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడితే ఏమన్నాడు? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు, ఇది ఖచ్చితము అన్నాడండి. అంటే దేవుని రాజ్యం వచ్చే వరకు మరణించరు అనేది ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ప్రియులారా. అర్థమైందా? కొందరు మరణించరు. ఎప్పటి వరకు? వీళ్ళు ఖచ్చితంగా ఏం చూడాలి? వీళ్ళు మరణించాలంటే ఒకటి చూసి ఉండాలి. అర్థమైందా? అదేంటంటే దేవుని రాజ్యం బలముతో రావడం చూడాలి వీళ్ళు. అప్పటి వరకు వీళ్ళు మరణించరు అని చెప్తున్నాడు ప్రియులారా. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని రాజ్యం ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది అని ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు ప్రియులారా. ఇప్పటికీ కూడా మీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన కూడా చేస్తున్నారు ప్రియులారా. నిజమే, ఇది చేస్తున్నారు కదా, నిజంగానే చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు ప్రియులారా. చాలా విచారకరం అది నిజంగా. ఏమండి, యేసుప్రభు వారు జీవించి ఉన్న కాలంలోనే ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడే. అంటే వాళ్ళలో ఇక్కడ శిష్యులు ఉన్నారు, జనసమూహం ఉంది. వాళ్ళలో ఎవరైనా ఎప్పటి వరకు ఉండుంటారా అంటే ఎవరు లేరు, ఎవరు ఉండరు. అర్థమైందండి? అంటే వాళ్ళు ఎవరో లేరు అని అంటే దేవుని రాజ్యము వచ్చే ఉండాలి.
వచ్చే ఉండాలని కనీసం ఆలోచించలేకపోతున్నారేంటి ఈ ప్రజలు? ఏమండి, దేవుని రాజ్యం వచ్చింది ప్రియులారా. అదే ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే దేవుని రాజ్యం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం సంఘాన్ని గురించి, రాజ్యాన్ని గురించి. ఎన్నో పాఠాలు ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించారు ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని. యేసుప్రభు వారు వచ్చినప్పుడే ఒక బాధ్యతతో, ఒక భారంతో వచ్చాడని యెషయా గారు చెప్పారు. యెషయా 9 వారు అందరూ చదివేస్తారు, అన్ని క్రిస్మస్లకి చెప్పించేస్తారు. ఏమండి, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నదనే సంగతిని గుర్తించలేకపోయారు ఇప్పటికీ. అర్థమైందండి? చదివించేస్తారు కానీ వచనం చదివించేస్తారు కానీ వాటి వెనక ఉన్నటువంటి భావాన్ని మాత్రం గుర్తించని వారిగా ఉన్నారు ప్రియులారా. యెషయా గారు ప్రవచించారు, అది ప్రవచనం. అది ప్రవచనం నెరవేరిందా లేదా? అది నెరవేరింది. క్రొత్త నిబంధనలో కూడా చెప్పబడింది ఆ మాట. ఇదిగో యెషయా గారు చెప్పినటువంటి వచనమే ఇది అని. అర్థమైందా? శిశువు పుడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అన్నాడు. ఉండును అన్నాడంటే పుట్టినప్పుడు ఆయన ఒక బాధ్యతతో ఈ లోకానికి వస్తాడు, రాజ్యభారముతో. అర్థమైందండి? మనకి భారాలు ఉంటాయి, కుటుంబ భారాలు, అంతేనండి. మనకి చాలా భారాలు ఉంటాయి. కానీ ప్రభువుకున్నటువంటి భారం ఏంటో తెలుసా? ప్రభువుకున్నటువంటి ఆ బాధ్యత ఏంటంటే, తన మీద ఉన్నటువంటి భారం ఏంటంటే ప్రియులరా, తండ్రి కొరకు ఒక రాజ్యాన్ని కట్టాలి. ఆ బాధ్యతతో వచ్చాడు ప్రియులరా. ప్రకటన గ్రంథంలో కూడా రాస్తూ మనందరికీ తెలిసిన మాటే. ఏమండి, మనందరికీ తెలుసు. ఇదిగో ఆ గ్రంథము, అక్కడ గ్రంథం ఉందంటండి. ఆ గ్రంథం ఎవ్వరు విప్పలేకపోతున్నారంట. యోగ్యుడు ఎవరో కనబట్టలేదంట. ఎవరు మాత్రమే యోగ్యులు తెలుసా? ప్రభువారు మాత్రమే యోగ్యులు. ఎందుకు యోగ్యులో తెలుసండి? ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించి దేవుని కొరకు ఒక రాజ్యాన్ని కట్టాడు కనుక యోగ్యుడయ్యాడంట. అక్కడ చెప్పబడిన మాట అదే. యోగ్యత ఎలాగొచ్చింది ప్రభువుకి? గ్రంథం విప్పడానికి యోగ్యత ఎలాగొచ్చింది? ముద్రలు విప్పడానికి యోగ్యత ఎలాగొచ్చిందంటండి? నువ్వే యోగ్యుడివయ్యా, నువ్వే యోగ్యుడివి, ఇంకెవరు లేరు. ఎవరు తన ప్రాణాన్ని ఇచ్చి పెట్టి దేవుని కొరకు రాజ్యాన్ని కట్టిన వారు ఎవరు లేరు. పెద్దలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ. ఏమండి, ఎందరో ఉన్నారు అక్కడ. దేవునిని కొనియాడుతున్నటువంటి దేవదూతల సమూహం ఉంది పరలోకంలో. అర్థమవుతుందా ప్రియులరా? వాళ్ళలో ఈ గ్రంథము విప్పటానికి యోగ్యులు ఎవ్వరూ లేరంట. ఎవరు యోగ్యులు? ప్రభు ఒక్కరు మాత్రమే యోగ్యులు. ఎందుకు యోగ్యులంటే, రక్తమిచ్చి దేవుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. రక్తము పెట్టి, అదే రక్తము పెట్టి కొనబడినటువంటి రాజ్యమే సంఘం. ప్రియమైన దేవుని ప్రియులారా, వచ్చిందా? సంఘం వచ్చిందా? రాజ్యం వచ్చిందా అంటే రాజ్యం వచ్చింది. అపోస్తలులు ప్రకటించారు. అర్థమైందండి? అపోస్తలులు ఆ రాజ్యములోకి అనేకులను చేర్చారు. చేర్చడానికి వారి వంతుగా కష్టపడ్డారు ప్రియులారా. ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని రాజ్యములోకి చేర్చారు. మొట్టమొదటిగా 3000 మందితో ప్రారంభించబడింది సంఘం. 3000 మంది చేర్చబడిరి అనేటువంటి మాట వ్రాయబడింది అక్కడ. ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎక్కడికి? సంఘములోకి, ఆయన స్థాపించినటువంటి రాజ్యములోనికి చేర్చబడ్డారు. అంటే యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ మాట ఇదిగో 9వ అధ్యాయంలో 1వ వచనంలోను, మార్కు సువార్తలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలోను, లూకా సువార్త 9వ అధ్యాయంలోను చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఇదే. ఇది ఎక్కడ నెరవేరుతుంది? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో నెరవేరింది. నెరవేరిందా? 3000 మంది చేర్చబడ్డారు ఆ రోజు.
అలాగా రోజు రోజుకి కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నారు. సంఘములో చేర్చబడుతున్నారు ప్రియులారా. 4,000 మంది, 5,000 మంది, ఇక లెక్కలేకపోతే ఇంకా పెట్టలేని పరిస్థితి వస్తే విస్తరిస్తుంది అన్నాడండి. ఇంకా వేల మంది చేర్చబడుతున్నారు. ఎందులోకి? ప్రభువు ఏ రక్తమిచ్చి ఏ సంఘాన్ని అయితే కొన్నాడో, ఏ రాజ్యాన్ని అయితే స్థాపించాడో ఆ రాజ్యంలోకి. అర్థమైందా? ప్రభు అన్న మాట అబద్ధం కాదు ప్రియులారా. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని నేను. నిజంగా చూసారా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో బలముతో రావడం చూశారు. ఏమండి ప్రియులారా, ఆలోచించండి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకటిస్తుంటే వాక్యాన్ని ఎంతమంది మరి బాప్తిసం పొందుతున్నారండి? ఎంతమంది రక్షణలోనికి వస్తున్నారు? ఏమండి ఈ రోజుల పరిస్థితి చూస్తే మారు మనసు పొందలేకపోతున్నారు ప్రియులారా. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడానికి రాలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? లోకమంతా ప్రియమైపోయింది. అవునా కదా? లోకముతో స్నేహం ఎక్కువైపోయింది. అందుకే ప్రభువులోకి రాలేకపోతున్నారు చాలామంది. లోకమంతా బాగా నచ్చేసింది. కానీ ప్రియులారా, ఆ రోజు పేతురు ప్రకటించగా 3,000 మంది బాప్తిసం పొందారు అంటే అది సామాన్యమైన విషయం కాదు ప్రియమైన దేవుని ప్రియులారా. ప్రవాహం వచ్చినట్టు వచ్చారు ఆ రోజుని సంఘంలోకి. యెషయా గారు ప్రవచించారండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తే, ఇప్పుడు చదవకుండా టైం అయిపోయిందా? కాబట్టి ప్రియులారా, అంత మంది ఆ రోజు నిజంగా సంఘంలోనికి ప్రవేశించారంటే అది చాలా అద్భుతం ప్రియులారా. ప్రవక్తలు ప్రవచించినట్టుగానే జరిగాయి అన్నీ కూడా. ఇదిగో ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఆయన చెప్పినట్టే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో నెరవేరింది ప్రియులారా, నెరవేరింది. మీకు రాజ్యమును గురించినటువంటి పూర్తి వివరణ మీరు ఎన్నోసార్లు నేర్చుకున్నారు. ఇక మీకు దాని గురించి వివరించిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ప్రియమైన దేవుని ప్రియులారా. ఓకే, ఇక్కడ ఆపుతాను. మరి ఇంతవరకు ఈ మాటలను ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ఓకే ప్రియులారా, ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. క్రీస్తు యేసులో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఉచితమైన కృపచేత ప్రేమ చేతనైనా మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడి గురువారం రాత్రినైనా మీ సన్నిధిలో మీ మాటలను ధ్యానించుటకు మీరు ఎంతగానో సహాయం చేసి నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞులమునైనా. విన్న మీ మాటలు తండ్రి మాలో ఫలింపచేయండి. మిమ్మల్ని మీ కుమారుని వెంబడించాలేనంటే తండ్రి మాకు ఉండవలసినటువంటి లక్షణాలను ప్రభు ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. అట్టి విధంగా మమ్మల్ని మేము తగ్గించుకొని మరి ప్రభువు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము ఈ మాటలను ప్రకటించుటకు మేము తండ్రి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ నాయన మీ యొక్క సాధనాలుగా మమ్మల్ని ఉపయోగించుకున్న తండ్రి కృప చూపించండి తండ్రి. ఇదిగోనైనా ఎవరైనా ప్రార్థించమని కోరి ఉంటే వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి. మరి సంజయరావు గారు
విషయంలో మీరు కృప చూపించారు తండ్రి. ఆయన కొన్నటువంటి గాయాన్ని మీరే స్వస్థపరుస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలనైనా సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. వారికి ఇవ్వబడినటువంటి రెండో కుమారుడు తన భార్య విషయములో తండ్రి నాయన సుధ విషయములో మీరు కృప చూపించి నిన్నటి దినమందు తండ్రి మీరు ఎంతో గొప్ప మేలు చేశారా తండ్రి. మీకు మేమంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు వింటున్న మా తండ్రి మీ కృతజ్ఞతలనైనా ఇదిగోనా తండ్రి, ఇంకెవరైతే ప్రార్థించమని కోరారో వారిని జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఎర్రీ గారిని జ్ఞాపం చేసుకుని బలపరచండి తండ్రి. ఇదిగోనైనా దుర్గారావు గారు వారి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం, మీరే కృప చూపించండి. ఇంకా తండ్రి మాకు తెలియకుండా తండ్రి ఎవరైనా బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నట్లయితే మీ చిత్తమైతే తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. ఏవైనా అవసరతలతో ప్రార్థిస్తున్నట్లయితే నైనా మీ చిత్తమైతే సహాయం చేయండి, ఆయన కృప చూపించండి. ఇదిగో నాయన ఈ యొక్క కూడికను ముగించుకుని మా గృహాలకు వెళుతున్నాం తండ్రి. తోడుగా ఉండండి. మరలా తిరిగి ఆదివారం ఆరాధన కొరకు ఆయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీరు మా కొరకు తండ్రి ఏమి సిద్ధపరుస్తున్నారో సిద్ధపరిచి వినిపించండి. మా భక్తి జీవితం నాయన మీ కొరకు ఉన్నతంగా ఉండాలనే తండ్రి. మీరు ఎలా బ్రతకమన్నారో, ఎలా జీవించితే మీరు అంగీకరిస్తారో అట్టి విధమైనటువంటి భక్తిని మాకు నేర్పించండి. మాలో ఉన్నటువంటి లోపాలను దిద్దుకోవడానికి తండ్రి సరైనటువంటి జ్ఞానము, వివేకము, వివేచన మీరు అనుగ్రహించండి తండ్రి. కృప చూపించమని ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ నాయన దీవించి పంపించమని మరలా ఆరాధన క్రమానికి మమ్మల్ని సిద్ధపరిచి మాకు కావలసినటువంటి మాటలను కూడా మా కొరకు సిద్ధపరచమని మా అందరి భక్తి జీవితాలు తండ్రి మీ కొరకు తండ్రి మీకు నచ్చినట్టుగా ఉండులాగున తీర్చిదిద్దమని మా యొక్క భక్తిని సరిచేసుకోవడానికి కూడా మీ కృప చూపించి సహాయం చేయమని దీవించి పంపించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇది కరుణామయుని గొప్ప రక్షణ శబ్దం. లోబడనొల్లని ప్రజల వైపు ప్రేమమయుడే కరములు చాపి ఆత్మల రక్షణ కొరకు దేవుడు వినిపించే కృపాకాల శబ్దం. ఇది కడవరి ఘడియ క్రీస్తు రాకడ శబ్దం. ఇది